యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. దయగల తండ్రి, మీ లేఖన భాగములను ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో చూచినప్పుడు యోబు గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి తెలుసు. సో ఆయన సమస్తమును కోల్పోయి ఎంతో బాధలో ఉన్నప్పుడు యోబు గారి యొక్క స్నేహితులు ఎలీహు ఆయనతో చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమంటున్నారు, ఆయనను అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును అనే మాటని ఇక్కడ తెలియచేస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ధ్యానించే అంశము ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. సో మన జీవితాల్లో అనేక సార్లు ఇరుకైన జీవితము, ఇరుకైన పరిస్థితులు, ఇరుకైన సంగతులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. సో పర్సనల్గా ఇరుకు అయిన స్థలములో ఉండి మన పరిస్థితులు ఉంటా ఉంటాయి. అంటే అంత కంజెస్టెడ్గా, అంత నేరోగా. సో మన ఆరోగ్య విషయాలు ఏంటి, మన ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో సమస్యలు అంతా కూడా మనము చాలా ఇబ్బందిగా సఫకేటెడ్గా ఉంటూ ఉంటాం. సో అంటే ఏ విషయాల్లో కూడా మనల్ని బంధించినట్టుగా మనము ఆ యొక్క విశాలతను మనం అనుభవించలేని వారిగా మనం ఉంటాం. సో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో అనేకమైన ఫేస్ చేస్తూ ఉంటాం. బిడ్డల చదువుల్లో ఏంటి, మన ఆరోగ్య విషయాలు ఏంటి, మనకున్న పరిస్థితులు, సేవా జీవితం. సో ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు, స్వేచ్ఛ, స్వాతంత్రము అనేక సార్లు మనం కలిగి ఉండలేం. సో కంజెస్టెడ్ అయిపోతూ ఉంటుంది పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోను. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రైన్లో కానీ, ఒక బస్సులో కానీ, ఎక్కువగా ట్రైన్స్లో మనం ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా. సూపర్ ఫాస్ట్ ఇలాంటివి మనము జనరల్ బోగీస్ చాలా తక్కువ ఉంటాయి. అందులో మనము వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. ఒక్కోసారి జస్ట్ మనం అలా ఆనుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఇరుకైన పరిస్థితులు అన్నమాట. అంటే మనము అలా కొన్ని అవర్స్ జర్నీ చేసామనుకోండి, చాలా కంజెస్టెడ్గా, టైట్గా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితిలో మనం దిగాక మనకి ఎలా అనిపిస్తుంది, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో అలాగే మన పరిస్థితులు కూడా ఒక్కోసారి మనం ఫిజికల్గా అవి అనుభవిస్తూ ఉంటాం, కానీ మన ఇన్నర్గా మనం ఎదుర్కొనే మానసిక పరిస్థితులు, అలాగే మనం ఎదుర్కొనే సమస్యలు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, బిడల విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, అలాగే సంఘ విషయంలో, సేవా జీవితంలో. సో ఇవన్నీ కూడా ఆర్థిక విషయాలు, బయట మనం ఎదుర్కొనే పరిస్థితులు, ఇవన్నీ ఎలా ఉంటామంటే చాలా ఇరుకుగా, చాలా ఇబ్బందిగా మనల్ని టైటన్ చేసేస్తూ చాలా మనము ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం ఉంటాం. సో అలాంటి పరిస్థితిలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటారట, విశాల స్థలమునకు మనలను తోడుకొని వెళ్తూ ఉంటారు. ఇదే కీర్తనాకారుడు కూడా చెప్తున్నారండి. దావీదు గారి యొక్క జీవితంలో మనకి తెలుసు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు, సౌలు చేత, అలాగే అబ్షాలోము చేత, రకరకాల పరిస్థితులు తన జీవితంలో తను ఎదుర్కొన్నప్పుడు తను చేసిన ప్రార్థనలు మనం చూస్తూ ఉంటే, కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నారండి, నా నీతికి ఆధారమగు దేవా
నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. సో ఈయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఎన్నో ఇరుకైన పరిస్థితులు కదా. సో ఆయన మరి సౌలు చేత తరంబడుతూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఏదైతే తన జీవితంలో ఎవరినైతే మరి ఆ నమ్మిక ఉంచాడో వాళ్ళు కూడా తన్ని వెన్నుపోటు పొడిచినప్పుడు తన పరిస్థితులు మనకి తెలుసు. సో ఆ రాత్రి కాలంలో తను పరిగెడుతూ మరి మందిరము ఆ యొక్క మందిరాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అక్కడ తను రొట్టెలు తీసుకున్నాడు. అక్కడ మరి యాజకునితో మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపుగా మరి తను ఒక పక్కన సౌలు యొక్క భయం చేత తను పారిపోతూ ఉన్నప్పుడు మరి ఆ యాజకుని దగ్గర రొట్టెలు తీసుకుంటూ మరి యాక్చువల్గా ఆ యాజకునికి ఈ విషయాలు ఏం తెలియవు, తను ఇన్నోసెంట్గా ఉన్నాడు. కానీ మరి అక్కడ మరి తను ఆ రొట్టెలు ఆహారం కూడా ఇబ్బంది పడుతూ మరి ఆ గొలియాతు యొక్క ఖడ్గాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దోయగు ఉండడం, ఆ దోయగు ఇన్ఫర్మేషన్ మరి సౌలుకి చెప్పడం, ఆ విషయంలో తను చాలా భయపడ్డాడు. మరి అలాంటి పరిస్థితులు, అలాగే తను ఆకీషు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తను మరి తను అక్కడ శరణు పొందుదాము, అక్కడ తను ఆశ్రయం పొందుదాము, అట్లీస్ట్ ఆ రాజు దగ్గరన్నా ఉంటే తన ప్రాణాలకి భద్రత అనుకున్నాడు. బట్ అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఏమన్నారు, సౌలు 1000 కొలదని పాడారు, దావీదు 10,000 కొలదని పాడారు, ఇతనే కదా దావీదు అని అనేసరికి మళ్ళీ తను చాలా భయపడిపోయాడు. ఎక్కడైతే తన ఆశ్రయానికి వెళ్ళాడో అక్కడ తనకు ఆ పరిస్థితి ఒక ప్రాణాపాయం వచ్చేసింది. సో వెంటనే తను ఒక పిచ్చివానిలాగా మరి తను యాక్ట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ సర్వైవ్ అవ్వడానికి, అక్కడ తప్పించుకోవడానికి ఆ విధంగా, అంటే ఇదంతా ఇరుకైన పరిస్థితులు అనమాట. అలాగే జీపు అరణ్యంలో తను ఉన్నప్పుడు మరి జీపీలు ఏం చేశారండి, వాళ్ళు దావీదు మా దగ్గర ఉన్నాడు, సో నువ్వు వచ్చి అటాక్ చేయి అని చెప్పి వాళ్ళు ఏ విధంగా తను ఎక్కడైతే ఆశ్రయం పొందాడో అక్కడ వాళ్ళు సౌలు శత్రువుతో చేతులు కలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా దావీదు జీవితంలో ఇరుకైన పరిస్థితులు. సో ఇరుకులో తను ప్రేయర్ చేసినప్పుడు ఏం జరిగిందండి, 4వ అధ్యాయం 1వ వచనము 2nd లైన్లో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. సో ఇలాంటి ఇరుకైన పరిస్థితుల్లో దేవుడు తన జీవితంలో ఏ విధంగా విశాలత ఆ లోనికి నడిపించినారో మనకి తెలుసు కదా. సో దావీదు గారు మరి సౌలు చేత వెంటాడుతున్న ఎన్నో సంవత్సరాల్లో కూడా తన జీవితంలో ఇరుకు, ఆహారానికి ఇబ్బంది ఏమండి. సో తను ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇబ్బంది, తన తల్లిదండ్రులను సంరక్షించాలి, అదొక ఇబ్బంది. తనతో ఉన్నారు కొంతమంది ప్రజలు, అరౌండ్ 600 మంది, వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకి తను అన్నీ కూడా చూడాలి కదా. మినిమం ఫెసిలిటీస్, ఆహారం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. తను ఎక్కడి నుంచి తెస్తాడు ఇవన్నీ కూడా. సో వాళ్ళు కూడా ఒకానొక టైంలో దావీదు మీద తిరుగుబడిపోయినట్లుగా చూస్తున్నాం. రాళ్ళు ఎత్తి మరి చంపాలి అని ఆ యొక్క పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఇరుకు తన జీవితంలో ఎదురైంది. మరి అట్లీస్ట్ నాబాలు దగ్గరన్నా కొంత ఆహారం తీసుకుందామంటే నాబాలు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇరుకైన జీవితం, ఇరుకైన పరిస్థితులు. సో ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడవు నీవే. సో ఇలాంటి పరిస్థితులు ఈవెన్ దావీదు ఎదుర్కొన్నా, బట్ తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించి ఏ విధంగా తన్ని రాజుగా చేసినారో మనకి అందరికీ కూడా తెలుసు. సో తను చాలా సుదీర్ఘమైన పరిపాలన కూడా 40 years తను పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇరుకులో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా ఆ పరిస్థితులు, ఆ యొక్క ఇబ్బంది ఇవన్నీ కూడా తప్పించినారో మనం చూస్తూ ఉన్నాం. అందుకని
దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి కూడా దావీదు గారు ఈ విధంగా ప్రార్థన చేశారు. అలాగే ఎబ్బేజు కూడా తన జీవితంలో ఏం చేశాడండి, ఇరుకైన తన జీవితంలో విశాలత కలుగు చేయమని ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తుంటే ఏమంటున్నారు, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. సో ఇక్కడ ఏమవుతుంది, తన జీవితము ఎబ్బేజు అంటే వేదన. సో తన జీవితంలో ఎన్నో వేదనకరమైన పరిస్థితులు మరి ఎదుర్కొన్నప్పుడు తను చేసిన ప్రార్థన ఏంటంటే, నా సరిహద్దును నీవు విశాలపరచు, నన్ను ఆశీర్వదించు, నన్ను నిశ్చయంగా నీవు ఆశీర్వదించు, ఆశీర్వాదం లేక నేను ఇరుకులో ఉన్నాను అని ప్రేయర్ చేసినారు. సో దేవుడు ఏం చేసినారట, దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసను. సో ఏ విధంగా ఎబ్బేజును ఆ యొక్క ఇరుకైన స్థితి నుండి విశాలతలోనికి ప్రభువు నడిపించినారు మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క ఇరుకైన జీవితం నుండి దేవుడు విశాలతలోనికి నడిపించినారు. అలాగే యాకోబు గారు మరి తను చాలా మరి సంపద కలిగిన వారు కదా. సో అబ్రహాము దగ్గర పని వాళ్ళే, ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళే 300 మంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఎంత పని వాళ్ళు ఉంటారు, చాలామంది. సో అలాంటి సౌకర్యాల మధ్యన, సదుపాయాల మధ్యన తను పెరిగిన పరిస్థితిలో మరి తన యొక్క తొందరపాటు నిర్ణయం వలన తను మరి ఏ విధంగా సఫర్ అయినాడో మనకి తెలుసు కదా. బేతేలు దగ్గర ఒంటరిగా ఉన్నాడు, తను అరణ్యములో పారిపోతూ ఉన్నాడు, ఇరుకైన తన జీవితం. బట్ దేవుడు ఒక్కడిగా ఒంటరిగా తను ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఆయన యొక్క దర్శనం ఆయనకు అనుగ్రహించి ఏ విధంగా తన్ని ఒంటరి అయిన వాడిని ఏ విధంగా చేసినారండి, విస్తారమైన పశువులు కలిగిన వాడుగా, భార్యలను బిడ్డలను సమృద్ధిగా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇరుకైన మన పరిస్థితులు అవి మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రభువుకు మొరపెట్టినప్పుడు, ప్రభు వైపు చూచినప్పుడు మనలను దేవుడు విశాలతలోనికి నడిపించేవారిగా ఉన్నారు. సో అవి మన ఆర్థిక విషయాలైనా, ఆరోగ్య విషయాలైనా, కుటుంబ సమస్యలైనా, సంఘ సమస్యలైనా ఏమైనప్పటికీ కూడా సో ఇరుకులో మనం ప్రార్థించినప్పుడు దేవుడు విశాలతలోనికి మనలను నడిపించే వారిగా ఉన్నారు. అదే యోబు గ్రంథంలో మనం చదువుకున్నామండి. 36వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోను. సో దేవుడు ఈ వాగ్దానమును మన ఆత్మీయంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు మనమందరం ఆయన కృప కొరకు ప్రార్థించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును కాక. ఆమేన్.